నవత టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు విడుదల చేసి రైతులు ఖాతాల్లో జమ చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామ సచివాలయం 2లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని కోటనందూరు రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, సూపర్ 6 పథకాలలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు సహాయంలో భాగంగా ఇప్పటికే మొదటి విడత 7,000 రూపాయలు జమ చేసి ఉన్నారు. ఈరోజు రెండో విడతగా తుని నియోజకవర్గానికి 27,617 మంది రైతులకు 18,9 లక్షల రూపాయలు, కోటనందూరు మండల రైతులు 7,768 మంది లబ్ధిదారులకు 5,43,76,000, తుని మండల రైతులు 11,427 మంది లబ్ధిదారులకు 7,99,89,000, తొండంగి మండల రైతులు 8,422 మంది లబ్ధిదారులకు 5,89,54,000 రూపాయలు, కోటనందూరు గ్రామ రైతులు 529 మంది లబ్ధిదారులు 37,03,000 రూపాయలు నిధులు జమ అవుతున్నట్లు తెలియజేస్తూ, రైతులు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రభుత్వానికి రైతులు అండగా ఉంటే మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని, అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రైతు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోడపాటి సత్యనారాయణ, నందిక జాన్ విక్టర్, మూరా దేవదానం, పంపనబోయిన ఎర్రయ్య, పంపనబోయిన దేవుళ్ళు, జల్లు సత్యనారాయణ, గింజాల చెల్లారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు వేమల శివకుమారి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సందర్భంగా ఈరోజు మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, అలాగనే పవన్ కళ్యాణ్ గారు, అలాగనే బీజేపీ నాయకులైనటువంటి నాయకులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కడపలో ఉంటూ అక్కడ వేదికగా పెండ్లిమర్రి స్థానంలో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్లో కూడా పిఎం గారు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన ముందు అమౌంట్ ఎంతమందికి లబ్ధిదారులంటే స్టేట్ వైజ్ చెప్పిన తర్వాత నేను గ్రామంగా చెప్తాను. 46,85,838 మంది ఈ లబ్ధిదారులు స్టేట్ వైజ్గా. వాళ్ళకి ఈ స్టేట్ వైజ్గా అమౌంట్ వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోట ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసిందంటే 3,135 కోట్ల అమౌంట్ను జమ చేయడం జరిగింది. ఇదే రోజున ప్రతి ఒక్కరికి కూడా 7,000 చొప్పున, అంటే సూపర్ 6 కార్యక్రమాన్ని ఈ యొక్క నిధుల ద్వారా రెండవదైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సందర్భంగా ఇది నెరవేర్చడం జరుగుతుంది. ఇది రెండవ విడతగా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతుకి కావాల్సింది ఏంటంటే ఆ సంపూర్ణమైన ఆ యొక్క వ్యవసాయానికి కావాల్సిన అమౌంట్ కావాలి. కాబట్టి మంచి మనసుతో సీఎం గారు తప్పగా ఈ అమౌంట్ని ఈ రెండో విడతగా ప్రతి ఒక్కరికి 7,000 చొప్పున ఆ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, ఈ రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకి ఈరోజు చెప్పాలంటే సంతోషకరమైన వార్త. అన్నదాత సుఖీభవ ఈరోజు కోయంబత్తూరులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇలా ముహూర్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన కడప జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వం రైతుకి ఏ టైంలో అవసరమో అది గుర్తించి ఈరోజు రైతులు ఎంతో కష్టపడి పండించుకున్న పంటకి ఇవాళ నిజంగా పెట్టుబడి టైము గుర్తించి రెండో విడతగా ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ యొక్క 7,000 కూడా ఈరోజు మన అకౌంట్లో వేయడానికి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ప్రారంభించారు. అదే కాకుండా ఏ రైతు కుటుంబంలో పుట్టిన మన చంద్రబాబు నాయుడు గారు రైతు విలువ ఏంటో తెలిసి రైతుకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఈ డబ్బులు, రైతుకి ఏ రకంగా మేలు కలుగుతుందనే ఉద్దేశంతో
ఏ టైంలో రెండో విడత ఇస్తే బాగుంటుంది, మూడో విడత కూడా ఏ టైంలో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 3 దఫాలుగా రైతుకి మేలు జరిగే విధంగా ఆలోచించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్లో మనకి కోతలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు 10 రోజుల ముందే ఇస్తే మన రైతు ఎంతో కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రైతు బిడ్డగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు రైతుకి అన్ని రకాల కూడా మన సూపర్ 6 పథకాల్లో ఇదొకటి భాగంగా ఈ పథకాన్ని కూడా మన సూపర్ 6లో ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఎప్పుడు మన సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో ఏది కూడా వెనకడగకుండా అన్నా టయానికి ముందే అమలు చేస్తున్నారు కాబట్టి రైతులందరూ ఇది గమనించి మన చంద్రబాబు నాయుడు గారి చేదోడువాడుగా ఉండి రైతు సమస్యల్ని కష్టపడి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మంచి ప్రభుత్వం వచ్చాక మంచి ప్రభుత్వం వచ్చింది. దీనికి కారణం రైతుల యొక్క కోరుకున్న ప్రభుత్వం. అందుకే రైతు క్షేమము, రైతు శ్రేయస్సు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి రైతులకి గత ప్రభుత్వం కంటే పెంచి రైతు భరోసా పెంచి ఈరోజు ఆ రెండో విడత అన్నదాత సుఖీభవ పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఆలోచించుకుని మన ప్రభుత్వం రైతు పక్షాన ఉన్న ప్రభుత్వం, రైతుల క్షేమం కోరే ప్రభుత్వం అని ఇదే నిదర్శనం. ఆ రకంగా రైతుకి అన్ని విషయాల్లోని కలవట్లు కానీ రైతు కాలువలు కానీ ఏవైనా సరే బాగు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. రైతు క్షేమంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి రైతాంగం అంతా రుణపడి ఉంటుంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సేవలు అందిస్తున్న మన మంచి ప్రభుత్వానికి మనందరూ మద్దతుగా నిలవటానికి ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చారు. అయితే ముఖ్యంగా ఏంటంటే రైతు అనేది ఈ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు రైతులు ఉంటారు. ఈ భూమి ఎంతవరకు ఆ రైతు అనేది ఉండాలి. ఆ రైతు అనేది ఉన్నారు కాబట్టి ఇలా ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అంటే కారణం రైతే రాజు అన్నారు. ఎందుకన్నారంటే ఆ రైతు పండిస్తేనే ఈ ప్రజలు తింటున్నారు. ఇక్కడ రైతు ఉండాలి, బార్డులో సైనికులు ఉండాలి. సైనికులు అనేవాళ్ళు కూడా ఉంటే ఈ ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళు ఉన్నారు. రైతు అనేవాడు ఉంటే ఈ ప్రజలకి తిండి పెట్టడానికి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు. అలాగే రైతుని ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా రైతుని గుర్తుంచుకోవాలి. అలా తిన్న ప్రతి మెతుకులోను కూడా రైతు గుర్తుకు రావాలి. అటువంటి కార్యక్రమం, ఈ మంచి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తుంది.